ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జై జగన్నాథ నినాదాలతో రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటి చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ జగన్నాథ రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ భక్తి, సంస్కృతి, సామరస్యానికి నిదర్శనంగా కొనసాగుతోంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ